రే షిన్‌చాన్ వస్తున్నావా? నేనైతే నీకోసం ఇక్కడ ఒక పావుగంట నుంచయితే వెయిట్ చేస్తున్నాను. నువ్వైతే ఇంకా రావట్లేదురా! ఏంట్రా ఇంత లేట్ నువ్వు? ఎందుకని దీన్ని మామ అరుస్తున్నావు నువ్వు? ఆయన ఈ డొక్కు బండి మీద వెళ్ళానుక రాత్రి నుంచి నువ్వు అంత అడవుడు చేసావు. రే నన్నేమని అనగా నీ బండినైతే ఏమనకురా నన్నైతే చాలా విధాలుగా ఈ బండైతే కాపాడింది. ఏంటి దీన్ని మామ ఇలా వెళ్తున్నా ఆగిపోవడమేనా ఇదేనా కాపాడమంటే? ఇదంతా ఈ బండికి మామూలేరా స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఇదంతా. వెళ్ళే కొలిది చాలా సాఫీగా అయితే ఉంటది మన ప్రయాణం. ఏంటి దీన్ని మామ ఇదేనా సాఫీగా ఉన్నటువంటి ప్రయాణం? మరి ఎంత సాఫీగా ఉంది ఏంటి ఇది ప్రయాణం? చూడు ఎలా ఆగిపోతుందండి డొక్కులో బండి వేసుకుని వచ్చి మళ్ళీ దానికి ఏదో చెప్తున్నావు నువ్వు. హడావుడి ఏం చేయకరా షిన్‌చాన్ బండైతే బానే ఉండుంటది. బండికైతే ఏం అయ్యి ఉండదు. ఆ ఉందండి మామ బండికైతే ఏమై ఉండదు. ఇగో చూస్తున్నాను కదా చాలా బాగుంది నీ బండి అయితే. ఈ బండి అమ్మేసి కొత్త బండి కొనుక్కోమంటే ఏంటి దీన్ని మామ నీకు? కొత్త బండి కొనుక్కోవచ్చు కదా నువ్వు. కొత్త బండి కొనుక్కోవాలంటే డబ్బులుండాలి కదరా షిన్‌చాన్. డబ్బులు లేకుండా కొత్త బండి ఎవరిచ్చేత్తారు మనకి? అయినా ఈ కారుకి పెట్టినంత కొత్త కారుకి పెట్టుంటే సరిపోద్ది మామ. నువ్వు ఈ కారుకి చాలా వేస్ట్ చేస్తున్నావు రిపేర్ అని. ఇదివర షిన్‌చాన్ మనమైతే ఫస్ట్ ప్లేస్‌కైతే వచ్చేసాంరా షిన్‌చాన్. ఇక్కడైతే భలే ఉంటుంది. ఇక్కడి నుంచయితే మన లాస్ శాంటోస్‌లో ఉన్న కొండలన్నీ కనపడతాయి రా షిన్‌చాన్. అంతే కాకుండా పొలాలు కూడా ఉంటాయి షిన్‌చాన్. చాలా బాగుంటాయి ఇక్కడి నుంచి. ఇదిగో చూసావా కొండలైతే ఎలా ఉన్నాయో. ఏంటి దీన్ని మామ నా హైట్ ని చూసి నువ్వు ఎడకారెత్తున్నావు కదా. నాకు ఇక్కడ నుంచి కనపడదని నీకు తెలుసు కదా. అయినా సరే నువ్వు చూడమంటున్నావు నువ్వు. నీకు అలా అర్థమైందా? నేనైతే ఆ ఉద్దేశంలో అనలేదురా షిన్‌చాన్. ఇక్కడ ఈ జ్యూస్ షాప్‌లోని జ్యూస్ అయితే చాలా బాగుంటదిరా షిన్‌చాన్. కానీ వీడైతే ఇవాళ షాప్ అయితే తెలియనట్టుగా ఉన్నాడు. కానీ చాలా బాగుంటది అక్కడ. నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే చాలా బాగా తాగాను ఇక్కడ. చాలా ఎక్కువే తాగాను నేను. నీకేంటి దీన్ని మామ నువ్వైతే అదృష్టవంతుడివి. నాకైతే అదృష్టం అయితే లేదు. నువ్వైతే తాగేసావు. నువ్వైతే ఎంజాయ్ అయితే చెయ్యి. ఊరుకోరా షిన్‌చాన్ ఏదో ఇప్పుడైతే అదృష్టం ఉండి తాగాను అంతే. ఇక్కడ నుంచి చూడరా షిన్‌చాన్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటది. చూసావు కదా ఇక్కడ ఈ కొండలన్నీ అయితే ఎలా కనబడుతున్నాయో. మొత్తం ఇదంతా ఫార్మింగే ఇక్కడ. ఇక్కడ అందరూ చాలా అయితే చాలా బాగుంటారు. సరేరా షిన్‌చాన్ మనం అయితే నెక్స్ట్ ఉన్న లొకేషన్‌కి అయితే వెళ్దాం. ఇదిగోరా షిన్‌చాన్ మనమైతే ఈ కొండ మీద అయితే నించొని అయితే ఉన్నాం. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాం రా షిన్‌చాన్. చూసావు కదరా షిన్‌చాన్ ఎంత బాగుందో ఇక్కడ ఈ లాస్ శాంటోస్ సిటీ అంతా ఎంత అందంగా ఉందో ఇక్కడ నుంచి చూస్తే. ఆ ఉంది మామ ఇక్కడ నుంచి వస్తే చాలా అంటే చాలా అందంగా ఉంది లాస్ ఏంజలస్ సిటీ అంతా. ఇక్కడ చూసేది మామ చాలా మంది టూరిస్టులు అయితే వచ్చారు. మనం నెక్స్ట్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోతుంది మామ. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. నువ్వైతే ముందైతే డాన్స్ చేయడం ఆపితే మనమైతే నెక్స్ట్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాం. ఆ పద్దెన్న మామ వెళ్ళిపోదాం మనం నెక్స్ట్ లొకేషన్ కి. ఫాస్ట్‌గా రారా షిన్‌చాన్ మనమైతే ఈ కొండపై నుంచి అయితే వెళ్ళిపోదాం. మనం కొండపై నుంచి వెళ్ళినట్టయితే మనకి ఒక 1 అవర్ జర్నీ అయితే కలిసొస్తది. ఈ కొండపై నుంచి వెళ్ళినట్టుగయితే మనకి ఒక 10 మినిట్స్‌లో అయితే అవతల పక్కయితే వెళ్ళిపోతాం. కానీ మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే కొండపై నుంచి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి చూసావా? ఇంకా కొండ ఎక్కక ముందే మన బండి అయితే స్కిడ్ అయితే అయిపోతుంది. మనం చూసుకొని అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతదో మనకైతే తెలీదు. మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఎళ్ళాలి. అది వర్షించని చూసావు గదా! అదే అటువైపు పక్కనున్న లొకేషన్ అయితే మనం ఆ చుట్టూ తిరిగెళ్ళి కొండ దిగి మళ్ళీ ఆ కొండ ఎక్కినట్టుగా అయితే మనకైతే చాలా అంటే చాలా లాంగ్ అయితే అయిపోద్ది. ఇప్పుడు మనం కొండ అయితే దిగాలి. చాలా జాగ్రత్తగా స్లోగా నెమ్మదిగా అయితే దిగాలి. అదిగో బండయితే అస్సలు కంట్రోల్ అయితే అవ్వట్లేదు నాకు. ఓకే. మనమైతే ఇప్పుడు కొంచెం వెనక్కైతే ఎళ్దాం రా! ఎందుకంటే మనం ఇప్పుడు కొద్దిగా కిందకి బండి స్కిడ్ అయిపోతుంది. ఓరి నాయనో! ఇదైతే కంట్రోల్ అవ్వట్లేదు. పడిపోయింది. అయ్యయ్యో! ఓరి నాయనో! అబ్బా! అయ్యో! పడిపోయింది. అయ్యయ్యో! కంట్రోల్ షించాన్ అయింది. ఓకే. ఓరి నాయనో జస్ట్ మిస్ దీని మామ. లేదంటే మనం అయితే గాల్లో అయితే కలిసిపోయే వాళ్ళం. నీకు చెప్పాను కదా! షించాన్ ఈ కార్‌ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. మనం జాగ్రత్తగా నడుపుకోవాలి అంతే. చూసావు కదా! మనని ఎంతలా కాపాడిందో ఈ కారు ఒక్క నిమిషం. అంత కొండపై నుంచి పడినా సరే మనకైతే ఏమైతే కాలేదు. ఓకే. మనమైతే సెకండ్ లొకేషన్‌కైతే వచ్చేసాంరా షించాన్. మనమైతే కార్ పార్క్ చేసి లోపలికైతే ఎళ్దాం. ఇక్కడైతే చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడి నుంచి లాస్ ఏంజలస్ సిటీ అంతా చాలా అంటే చాలా అందంగా కనపడుతుంది. ఓకే. మనమైతే ఇక్కడైతే కారైతే పార్క్ చేసి, మనమైతే లోపలికైతే ఎళ్ళిపోతాం. ఇక్కడ కూడా కారైతే ఇలాగే ఆగిపోతుంది. హ్యాండ్ ఇచ్చేయకుండా ఉంటే చాలు. చాలా జాగ్రత్తగా అయితే మనమైతే ఎళ్ళిపోతాం లోపలికి. రేయ్ షిన్‌చాన్ ఫాస్ట్‌గా రారా! లాగ్ చేసేత్తన్నావు నువ్వు. లాగ్ చేయకుండా ఫాస్ట్‌గా రా టైం అయిపోతుంది. మళ్ళీ ఇదైతే క్లోజ్ అయితే చేసేత్తాను. మనం ఇక్కడి వరకు వచ్చి వేస్ట్ అయిపోతది టైము. ఓయ్ మాస్టరు నువ్వైతే పెద్ద మనిషివి. ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కేసి వెళ్ళిపోతున్నావు. నాకెలాగవుతుంది అలాగా చెప్పు. కొంచెం చిన్న చిన్న అడుగులేసుకొనైనా ఫాస్ట్‌గా రారా షిన్‌చాన్. షిన్‌చాన్ ఈ టెలిస్కోప్‌లో నుంచి చూసామంటే లాస్ ఏంజలస్ సిటీ అయితే చాలా అంటే చాలా అందంగా కనపడుతుందిరా షిన్‌చాన్. ఒకసారి చూద్దాం మనం కూడా రండి. ఇదిగో చూసారు కదా! ఇక్కడైతే ఎంత బావుందో ఈ లాస్ ఏంజలస్ సిటీ అయితే. చూసారు కదా! ఇదే డైమండ్ బిల్డింగు. అంతే కాకుండా ఇయన్నీ మామూలు బిల్డింగులే. ఇక్కడి నుంచి లాస్ ఏంజలస్ సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగులన్నీ అయితే కనపడతాయి. అంతే కాకుండా లాస్ ఏంజలస్ సిటీ అంతా కనపడుతుంది. రోడ్లు మీద ఎళ్ళే బళ్ళు అన్నీ అయితే కూడా కనపడతాయి. చూసారు కదా! ఎంత బావుందో. మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి కింద.
రే షించాన్ పదరా నెక్స్ట్ దగ్గరికైతే వెళ్దాం. మళ్ళీ టైం అయిపోద్ది. ఇది క్లోజ్ చేసి బయటికి పంపించేస్తారు మనని. సరే దిన్ను మామ వెళ్ళిపోదాం పద ఫాస్ట్ గా మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూసేవాళ్ళు కూడా కిందైతే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో. ఎవరు మర్చిపోకండి మీకైతే ఏ బిల్డింగ్ నచ్చిందో ఆ బిల్డింగ్ పేరు కమెంట్ అయితే చేయండి. ఇంతేకాకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. వాళ్ళన్నీ చేస్తారులే కానీ నువ్వైతే రారా షించాన్, టైం అయితే అయిపోతుంది. మనం అయితే ఫాస్ట్ గా అయితే వెళ్ళాలి. అరే షించాన్, ఇక్కడ నుంచి చూసినట్టయితే మనం ఉండే ఏరియా అయితే కనపడుతుంది. ఓ సారీ, ఎక్కడ కదరా షించాన్, అటువైపు సైడ్. అదిగో అక్కడి నుంచి అయితే మనం చూసినట్టుగా అయితే మనం ఉండే ఏరియా అయితే కనబడుతుంది. మనం చూద్దాం ఒకవేళ మన ఇల్లు ఏమైనా కనపడుతుందా లేదా అని చెప్పేసి. ఉంది మామ చూద్దాం మన ఇల్లు కనబడుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి నువ్వే చూడు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మన ఏరియా అయితే కనబడుతుంది. కానీ మన ఇల్లు అయితే కనబడతలేదురా షించాన్. అయ్యో చాలా బాధగా అయితే ఉంది. మన వ్యూవర్స్ కి మన ఇల్లు అయితే చూపెడదాం అనుకున్నాను ఇక్కడ నుంచి ఎలా ఉంటదా అని చెప్పేసి. సరే రక్షించాను. మనమైతే ఇంకైతే ఏమైతే చేయలేం. మనమైతే ఇంకా వెళ్ళిపోదాం రక్షించాను. ఇక్కడ టైం అవుతుంది. మనం నెక్స్ట్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోదాం పదండి. మీరైతే ఈ బిల్డింగ్ పూర్తిగా చూడలేదు కదా, మీకైతే ఈ బిల్డింగ్ నేను పూర్తిగా అయితే చూపెడతాను చూడండి. ఇదిగోండి చూసారు కదా, బిల్డింగ్ అయితే ఎంత బాగుందో. చాలా పెద్ద బిల్డింగ్ అసలు ఇది. మనం ఇప్పుడు ఇదంతా తిరిగి అయితే వచ్చాం. చూసారు కదా ఎంత బాగుందో. ఇదంతా అయితే ఫ్రంట్ నుంచి మనం ఈ ఫ్రంట్ నుంచి వచ్చి పక్కన ఉన్న మెట్లు ఎక్కి పైకి అయితే వచ్చాం. ఇదైతే బ్యాక్ నుంచి ఇటువైపు పక్క వచ్చి మనం ఇక్కడ నుండి వ్యూ అయితే చూసాం మనం. ఇదిగోండి కనబడుతుంది కదా, ఫస్ట్ అయితే అక్కడ నుండి అయితే చూసాం. ఓకే, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. రారా షించాన్, టైం అయితే అయిపోతుంది. మనం అయితే ఫాస్ట్ గా అయితే వెళ్దాం. వస్తున్నాను నిన్నమ్మా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఏమో షించాన్, కార్ హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే నేను చాలా ప్లేస్లకి అయితే తీసుకుని వెళ్దాం అనుకున్నాను నీకు. అంతేకాకుండా మన వ్యూవర్స్ కూడా మంచి మంచి ప్లేస్లు అయితే చూపెడదాం అనుకున్నాను షించాన్. కొత్త కారు కొనుక్కోమంటేనేమో కొనుక్కోవు, మళ్ళీ మనం వ్యూవర్స్ కి మంచి ప్లేసులు చూపెట్టలేకపోతున్నానని చెప్పేసి ఏమో బాధపడతావు. ఎందుకని తిన్న మామ అలాగా కొత్త కారు కొనుక్కొని మన వ్యూవర్స్ కి మంచి మంచి ప్లేస్ అయితే చూపించచ్చు కదా లాస్ ఏంజల్స్ లోని. కారు కొనుక్కోవడం ఏంది రక్షించాను, డైరెక్ట్ గా కార్ షోరూమ్ పెడదామని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఏమంటావు నువ్వు? ఏంటి తిన్నమామ, నేను నిత్యం రోడ్లా కనిపించానా ఏంటి? కార్ షోరూమ్ పెట్టేస్తావు నువ్వు? కారు కొనుక్కోడానికే నీకు దిక్కులేదు, మళ్ళీ కార్ షోరూమ్ ఏంటి కొత్తగా? లేదురా షించాన్, నేను కార్ షోరూమ్ పెడదామని ఎప్పటి నుంచి అయితే అనుకుంటున్నాను, కార్ కొనక ముందు నుంచే. కానీ నాకు అయితే డబ్బులు సరిపోక నేనైతే కార్ షోరూమ్ అయితే పెట్టలేదు. సబ్స్క్రైబర్స్ మీరు చెప్పండి, నాకు కార్ షోరూమ్ పెట్టడం ఆలోచన ఎలా ఉంది, బాగుందా లేదా అని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ అయితే చేయండి. కార్ షోరూమ్ పెట్టాలా వద్దని. అంతేకాకుండా మీకే కార్ ఇష్టమో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వాళ్ళైతే ఎన్ని చూసుకుంటారు కానీ తిన్నమ్మ, ఎందుకు నువ్వు కార్ షోరూమ్ ఎక్కడ పెడదామని అనుకుంటున్నావు? మైకిల్ వాళ్ళు ఇంటి దగ్గర పైన ఒక షోరూమ్ ఉందని చెప్పేసి అన్నాడు రషించాన్. సేల్ కూడా ఉందన్నాడు, లేదంటే అది రెంట్ కూడా ఉందని అయితే అన్నాడు. మనమైతే ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మైకిల్ కి అయితే కాల్ చేసి ఇలా ఉందా లేదా షోరూమ్ పెడదాం అనుకున్నానని చెప్పి అయితే అడుగుదాం. నాకు తెలిసినంత వరకు పక్క మైకిల్ అయితే ఒప్పుకుంటాడు ఇలా కార్ షోరూమ్ పెడుతున్నాం అంటే. అంతేకాకుండా వాళ్ళ ఇల్లు అయితే సిటీ మధ్యలో ఉంటది కాబట్టి అక్కడ సేల్స్ కూడా బాగా అవుతాయి. అంతేకాకుండా మనం మంచి మంచి కార్లు తెస్తాం కాబట్టి ఇంకా బాగా వస్తారు కస్టమర్లు. మంచి మంచి సూపర్ కార్లు తెస్తాం రక్షించాను మనం. సూపర్ ఉంటది అసలు మన షోరూమ్ అయితే. చూడు మన కార్ అయితే అసలు కదలట్లేదు, ఎలా పడితే అది ఆగిపోతుంది. ఎందుకు అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అందుకని ఇంక నేను కొత్త కార్ అయితే కొనకుండా కార్ షోరూమ్ ఓపెన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. మన లాస్ శాంటోస్ అనేది లగ్జరీ కార్ షోరూమ్ అయితే అవబోతుంది రషించాన్. మంచి మంచి స్పోర్ట్స్ కార్లు తెస్తాను, క్లాసిక్ కార్లు తెస్తాను. చూడంత బాగుంటదో మన షోరూమ్. ఇప్పటి వరకు లాస్ శాంటోస్ సిటీలో ఎవరు కూడా అలా పెట్టి అయితే ఉండరు. మనం అయితే ఫస్ట్ పెట్టబోతున్నాం. ఓకే రషించాన్, మనం అయితే ఇంటి దగ్గరకు వచ్చేసాం కదా, ఒకసారి మనం మైకిల్ కి అయితే కాల్ చేసి అయితే అడుగుదాం ఏమంటాడో మైకిల్. నాకేం అర్థం కావట్లేదు అసలు. మాక్సిమం మైకిల్ అయితే ఒప్పుకుంటాడు రషించాన్, నాకైతే ఎటువంటి డౌట్ లేదు. ఈ కార్ చూడ రషించాన్ ఎలా అయిపోయిందో. మనం పైనుంచి పడిపోయాం కదా, మొత్తం ఎక్కడికక్కడ స్క్రాచ్లు అయితే పడిపోయినాయి రషించాన్. నాకైతే చాలా బాధగా అయితే ఉంది. అయినా సరే కార్ అని ఏం లాభంలే, నాదే కదా తప్పు. అయినా కార్ తనది ఏం లాభం ఉందిలే. ఆ కొండపైకి తీసుకెళ్లకుండా నీట్ గా మనం రోడ్డు మీద నుంచి అయితే వెళ్ళిపోయినా బాగుండు. ఇంకేం చేయలేం, మరి జరిగింది ఏదో జరిగిపోయింది కాబట్టి. ఇంతకన్నా ముందు మనం లాస్ శాంటోస్ సిటీలోని కార్ షోరూమ్ దగ్గర ఒకసారి అయితే వెళ్ళి అయితే చూద్దాం అసలు కార్స్ అయితే ఎలా ఉన్నాయో. దాన్ని బట్టి మనం కార్ షోరూమ్ ఎలా పెట్టాలా, ఎలాంటి కార్లు తీసుకొద్దామా అని చెప్పేసి అయితే ఆలోచిద్దాం. మాక్సిమం నేనైతే సూపర్ కార్స్, అంతేకాకుండా స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి కాబట్టి అవి అయితే తీసుకుని వస్తాను. అయినా సరే ఎందుకన్నా మంచిది, ఒకసారి మనం రీసెర్చ్ చేయడం కూడా మంచిదే కాబట్టి మనం అయితే ఒకసారి లాస్ శాంటోస్ సిటీలోకి అయితే వెళ్ళి చూద్దాం అసలు ఎలాంటి కార్లు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి అనేది. జిన్నమామ, నాకైతే నీ కారు వీధి చివరి వరకు కూడా వెళ్తదేమని అనిపించట్లేదు జిన్నమామ. ఎక్కడెక్కడ ఆగిపోతుంది నీ కారు? అదంతా స్టార్టింగ్ ప్రాబ్లం రచించా, అంతకు మించి దానికి ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అంతా బానే ఉంటది.
ఓకే. మనమైతే సిటీలోకైతే వచ్చేసాం. లాస్ శాంటోస్ ఇదంతా. ఇక్కడే దగ్గరలోనే కార్ షోరూమ్ అయితే ఉంటది. ఒకసారి మనమైతే వెళ్లి చూద్దాం అసలు ఏంటి కార్లు ఎలా ఉన్నాయని చెప్పేసి. అయినా లాస్ శాంటోస్ వాళ్ళు కూడా చాలా మంచి మంచి కార్లు తెచ్చారైతే నేనైతే విన్నాను. అంతే కాకుండా వాళ్ళు సూపర్ కార్స్, నార్మల్ క్లాసిక్ కార్స్ అన్నీ తెచ్చారని అయితే నేనైతే విన్నాను. ఒకసారి ఎందుకైనా మంచిది మనమైతే వెళ్లి చూద్దాం అసల ఎలా ఉన్నాయో కార్స్ అని. అంతే కాకుండా అక్కడ ఒక డీలర్ కూడా ఉన్నాడంట కార్ డీలర్. మనకి ఎలాగో కార్స్ కావాలి కాబట్టి ఒకసారి ఆ కార్ డీలర్‌తోనైతే మనమైతే మాట్లాడదాం. ఓకే. మనమైతే కార్ షోరూమ్ దగ్గరికైతే వచ్చేసాం. దీని పేరు ప్రీమియం డీలక్స్ మోటార్ స్పోర్ట్స్ అన్నమాట. ఒకసారి మనం ఇక్కడ కార్లయితే చూద్దాం. ఓరి నాయనో! షిన్‌చాన్ కార్లు చూసావారా షిన్‌చాన్ ఇక్కడ ఎంత బాగున్నాయో అసలా. ఆ అవును మామ, ఇక్కడ కార్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఊరి నాయన అక్కడ చూసావు తిన్న మామ, అది గోల్డ్ కారు. బాబోయ్ సూపర్ ఉంది తిన్న మామ. కారు కొనుక్కో తిన్న మామ నువ్వు. ఆ కార్ కొనుక్కోవాలంటే నిన్నిక్కడ వదిలేసి నేనైతే కారైతే తీసుకెళ్ళిపోదురా. లేదంటే నేనైతే కారైతే కొనుక్కునే అవసరం లేదురా. ఏంటి తిన్న మామ అలా అంటావు? ఒకసారి లోపలికి వెళ్ళి కొనుక్కొని రా నువ్వు ఫాస్ట్ గా, నేనైతే బయట అయితే ఉంటాను. సరేలే షిన్‌చాన్ నువ్వైతే ఇక్కడుండు. నేనైతే లోపలికి వెళ్లి కొనుక్కొని వస్తాను అసలు కార్లేంటి ఎలా ఉన్నాయని చెప్పేసి. నువ్వైతే ఇక్కడే ఉండు. నేనైతే ఫాస్ట్‌గా వెళ్లి ఫాస్ట్‌గా అయితే వచ్చేస్తాను. అదేంటబ్బా! ఇక్కడ ఎవరు లేరు రిసెప్షన్‌లో. ఒకసారి లోపలికి వెళ్లయితే చూద్దామా? లోపలికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదైతే నాకైతే తెలీదు. మాక్సిమం వెళ్ళొచ్చనే అనుకుంటున్నాను. ఒకసారి లోపలికి వెళ్లయితే చూద్దాం అసలా. ఇక్కడ ఎలా ఉన్నాయని చెప్పేసి అడుగుదాము ఫస్ట్ కార్లు. ఓకే. సార్ గుడ్ ఈవెనింగ్ సార్. నేనైతే ఇక్కడ కార్లు తీసుకుందామని అయితే వచ్చాను సార్. మీరు ఏమన్నా చెప్తారా? అయ్యో! సార్ ఏంటి సార్ కొడుతున్నారు? కొడుతున్నారేంటి సార్? ఎందుకు సార్ కొడుతున్నారు? వెళ్ళిపోతాను సార్ నేను బయటికి కొట్టకండి. రేయ్! ఎవరిని అడిగి వచ్చారో నువ్వు అసలు లోపలికి పోరా బయటికి నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్ గా. షిన్‌చాన్ రారా షిన్‌చాన్ మనమైతే ఇక్కడి నుంచైతే వెళ్ళిపోతాం. నాకు అస్సలు నచ్చలేదు షిన్‌చాన్ ఇక్కడ. నాకైతే చాలా అంటే చాలా కోపంగా ఉంది. వాళ్ళని మెడ పట్టుకొని అయితే బయటకి గెంటేసారు షిన్‌చాన్. మనమైతే ఈ లాస్ శాంటోస్‌లోనే అతి పెద్ద లగ్జరీ కార్ షోరూమ్ అయితే ఓపెన్ చేద్దాం అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను. నేను ఇంటికి వెళ్ళగానే మైకేల్‌కైతే కాల్ చేసి నేనైతే ఓపెన్ చేస్తాను అతి పెద్ద లగ్జరీ కార్ షోరూమ్. ఏంటి తిన్న మామ, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళందరూ నిన్ను మెడ పట్టుకుని బయటకి గెంటేశారు. అసలు నువ్వెందుకని ఊరుకున్నావు? ఏమో షిన్‌చాన్ అదంతా నాకైతే తెలీదు. నేను లోపలికి వెళ్లి అసలు కార్ల గురించి మాట్లాడదామని అనే టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. అంతే వాళ్ళు ఇంక నన్ను కొట్టడం మొదలెట్టి బయటకైతే గెంటేశారు. నాకైతే ఏం అర్థం కాలేదు అసల. తిన్నమ్మ, మనం వాళ్ళకైతే సరైన గురపాఠం అయితే చెప్పాలి. నువ్వు అర్జెంట్ గా ఇంటికి పోనిచ్చి మైకిల్కి అయితే కాల్ చేసి ఇలా షోరూమ్ పెడదాం, నాకు ఆ ప్లేస్ అయితే కావాలని చెప్పేసి చెప్పు తిన్నమ్మ. ఫాస్ట్ గా పని, మనం ఈ లాస్ ఏంజల్స్ ని అతి పెద్ద లగ్జరీ కార్ షోరూమ్ ఓపెన్ చేద్దాం తిన్నమ్మ. మంచి మంచి స్పోర్ట్స్ కార్లు ఎన్ని తెచ్చి అంత పెద్ద అయితే పెడదాం మనం. సరేరా షిన్‌చాన్ ఫోన్ చేస్తాను. అసలు ఊరుకుండేదే లేదు. ఓకే. మనమైతే ఇంటికి వస్తాను షిన్‌చాన్. నేనైతే మైకిల్‌కి అయితే ఒకసారి కాల్ చేసి అయితే అడుగుతాను అసలా ఏంటి ఇలాగా షోరూమ్ పెడదాం అనుకుంటున్నామని అయితే చెప్పేసి నేనైతే మైకిల్‌కి అయితే కాల్ చేస్తాను. ఒకసారి ఉండు షిన్‌చాన్ ఫోన్ చేస్తున్నాను. సైలెంట్‌గా ఉండు మాట్లాడకేమి. ఓకే. ఇదే మన మైకేల్ నంబర్ అయితే. హలో మైకేల్, నేను దిన్నిని మాట్లాడుతున్నాను. అది కాదు మీ ఇంటి దగ్గర ఒక షోరూమ్ అయితే ఉందని చెప్పావు కదా! షోరూమ్ అయితే నాకు కావాలి. నేను కార్ షోరూమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సరే, సరే. మేమైతే వచ్చి చూసుకుంటాం ఒకసారి. నేను, షిన్‌చాన్ గూడా వచ్చైతే చూసుకుంటాం. షిన్‌చాన్ రారా షిన్‌చాన్ మైకేల్ అయితే ఒకసారి వచ్చైతే షోరూమ్ అయితే చూసుకోమన్నాడు. మనం ఫాస్ట్‌గా అయితే వెళ్లి షోరూమ్ అయితే చూసుకొనైతే వచ్చేద్దాం. ఓకే. మనమైతే షోరూమ్ దగ్గరికైతే వచ్చేసాం. ఓరి నాయనో! ఎంట్రీ షిన్‌చాన్ ఎంత బావుంది అసలా. మనం రాగానే ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ అయితే ఉంది. ఇది కూడా ఆటోమేటిక్ డోర్ ఓపెనింగే అనుకుంటా. ఓరి నాయనో! మన లగ్జరీ షోరూమ్‌కి ఆటోమేటిక్ ఓపెనింగ్ డోర్‌లయితే ఉన్నాయి. ఇది ఎలా ఉందని జెప్పేసి మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓరి నాయనో! షిన్‌చాన్ చాలా పెద్ద ప్లేసే షిన్‌చాన్ ఇదైతే. చాలా అంటే చాలా బావుంది. మనం ఇక్కడ చాలా కార్లయితే పెట్టుకోవచ్చు. అంతే కాకుండా సూపర్ సూపర్ కార్లయితే మనమైతే ఇక్కడికైతే తీసుకురావచ్చురా షిన్‌చాన్. ఉంది తిన్నమ్మ, ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తావు తిన్నమ్మ? ఈరోజు నైట్‌కి కార్లయితే ఆర్డర్ ఇచ్చేత్తానురా షిన్‌చాన్. మైకిల్‌కి ఆల్రెడీ నేను చెప్పేసాను. నైట్‌కి కార్లొస్తాయి. మార్నింగ్ కొద్దిగా సదిరేసి ఉంచండి. రేపు పొద్దున్నే షోరూమ్ అయితే నేనైతే ఓపెన్ చేసేస్తాను. ఓకే. పొద్దున్న వరకైతే వెయిట్ చేద్దాం. ఓకే. చూసావు కదరా షిన్‌చాన్ మన కార్లు ఎలా ఉన్నాయో. ఏంటి వ్యూవర్స్ ఎలా ఉన్నాయి కార్లు బాగున్నాయా? ప్రస్తుతానికి కొన్ని కార్లయితే నచ్చినాయి. మిగతా కొన్ని కార్లు ఈరోజు నైట్‌కైతే వచ్చేస్తాయంట. చూడండి మన దగ్గర మంచి మంచి సూపర్ కార్లయితే ఉన్నాయి. షిన్‌చాన్ అక్కడ గోల్డ్ కార్ నీకు నచ్చిందన్నావు కదా! గోల్డ్ కార్ కూడా నేను తెప్పించానురా షిన్‌చాన్ చూసావా ఎంత బావుందో? ఉంది తిన్నమ్మ, చాలా అంటే చాలా బాగున్నాయి తిన్నమ్మ. ఇంకా మిగతా కార్లు నైట్కి వచ్చేస్తాయి అన్నావు కాబట్టి ఇంకా సూపర్ ఉంటది అసలు. షోరూమ్ అంతా కార్ల హడావుడితోనైతే ఉంటది. అవునురా షిన్‌చాన్ మిగతా కార్లొచ్చాక మన షోరూమ్ అయితే ఫుల్ అయిపోతది. షిన్‌చాన్ నా సూట్ ఎలా ఉందిరా షిన్‌చాన్ బావుందా లేదా? తిన్నమ్మ, హీరోలా ఉన్నావు తిన్నమ్మ నువ్వు అసలా.
ఎంతకీ మన షోరూమ్ పేరేంటి దిన్ను మామ? షోరూమ్ పేరు అయితే మన సబ్స్క్రైబర్లు చెప్తారు షించాన్. అవునా, అయితే వీడియోకి లైక్ చేసి షోరూమ్ పేరు ఏం పెట్టాలనేది అయితే మీరైతే కమెంట్ అయితే చేయండి. షించాన్ గడ్ అయితే చెప్పినట్టుగా అయితే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన లగ్జరీ కార్ షోరూమ్ కి పేరు ఏం పెడదాం అనేది అయితే కమెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.